కథలో ఉన్న సత్యం చాలా మందికి తెలియదు. మన జీవితంలో ఉన్న పెద్ద మాయ ఇదే. ఒక రైతు తన 3 గాడిదలను అమ్మడానికి అంగడికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గమధ్యలో ఒక నది కనిపించింది. స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది, పుణ్యం కూడా వస్తుంది అని అనుకున్నాడు. కానీ సమస్య ఏమిటంటే తన దగ్గర 2 తాళ్లు మాత్రమే ఉన్నాయి, కానీ గాడిదలు మాత్రం 3 ఉన్నాయి. అప్పుడే అక్కడి నుంచి ఒక సన్యాసి వెళ్తున్నాడు. రైతు అడిగాడు ఆ సన్యాసిని, స్వామీ, మీ దగ్గర ఒక తాడు ఉంటే ఇవ్వండి. సన్యాసి నవ్వుతూ చెప్పాడు, నా దగ్గర తాడు లేదు, కానీ ఒక ఉపాయం చెబుతాను. 3వ గాడిద చూసేటట్లుగా మిగతా 2 గాడిదలను తాళ్లతో కట్టేయి. తరువాత 3వ గాడిద దగ్గరకు వెళ్ళి కట్టేసినట్లు నటించు అన్నాడు సన్యాసి. రైతు అలాగే చేశాడు. తరువాత నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు. 2 గాడిదల కట్లు విప్పేశాడు. అవి వెంటనే రైతు వెంట నడవడం మొదలుపెట్టాయి. కానీ 3వ గాడిద మాత్రం అస్సలు కదలటం లేదు. ఎంత లాగినా ఎంత తిట్టినా అది అక్కడే నిలబడిపోయింది. రైతు మళ్ళీ సన్యాసిని పిలిచి అడిగాడు. సన్యాసి నవ్వుతూ చెప్పాడు, నువ్వు కట్లు విప్పలేదు కాబట్టి అది కదలటం లేదు. రైతు చాలా ఆశ్చర్యపోయాడు. అసలు నేను కట్టనే లేదు కదా అన్నాడు. సన్యాసి అన్నాడు, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఆ గాడిదకు తెలియదు. అది ఇంకా తాడు ఉన్నట్టే భావిస్తోంది. ఎలా కట్టేసినట్లు నటించావో అలాగే విప్పినట్టు నటించు అన్నాడు సన్యాసి నవ్వుతూ. రైతు కూడా అలాగే చేశాడు. అప్పుడు గాడిద ముందుకు నడిచింది. సన్యాసి చివరగా ఒక మాట చెప్పాడు, మనుషులు కూడా అంతే. మనల్ని కట్టేసేవి నిజమైన తాళ్ళు కాదు, మన భయాలు, అనుమానాలు, ఊహలు. ఆ బంధాలు లేవని తెలుసుకుంటే ఈ ప్రపంచమంతా నీదే. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.